నైమిషారణ్యం మధ్యలో శతాబ్దాలుగా మౌనంగా ఉన్న ఓ ఆలయముంది. అక్కడికి వెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. గ్రామస్థులు భయంతో అనుకుంటున్నారు, ఆలయం అర్ధరాత్రి బలపడుతుంది. ఇప్పుడు ఆ దేవత ఒంటరిగా ఉండదు. రామయ్య అనే యువకుడు నవ్వుతూ అన్నాడు, దయాలా, నేను ఈ రాత్రి అక్కడే పడుకుంటాను. అక్కడ ఏమి జరుగుతుందో చూద్దామని అనుకున్నాడు. అర్ధరాత్రి సమయం. రామయ్య ఆలయంలో అడుగు పెట్టాడు. లోపలికి వెళ్లగానే గాలి చల్లగా మారింది. దీపం మెరుపులతో ఒళ్ళు వణికింది. ఆ సమయంలో డప్పు మేళతాళాల శబ్దం. ఎరుపు చీరలో తేలిపోతూ వచ్చింది. ఆమె పాదాలు గాలిలో ఉన్నాయి. కన్నుల్లో రక్తం. నలుపు పళ్లతో చిరునవ్వుతో కనిపించింది. ఆమెని చూడగానే భయపడ్డాడు. ఆమె మృదువుగా చెప్పింది, విగ్రహపు నీడ పడని చోట త్రవ్వు. రామయ్య త్రవ్వగా అక్కడ ఎముకలు, గొలుసులు, రక్తంతో రాసిన పత్రాలు కనిపించాయి. వాస్తవం బయటికొచ్చింది, ఆమె దేవత కాదు, శతాబ్దాల క్రితం బంధించబడ్డ దెయ్యం. ఇప్పుడు ఆమె తిరిగి మేల్కొంటోంది. మరుసటి రోజు ఉదయం ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి. రామయ్య కనిపించలేదు. విగ్రహం చిరునవ్వుతో ఉంది. ప్రతి ఒక్కరూ ఆ విగ్రహాన్ని ఆరాధించారు. కాని వారు దేవతకు పూజ చేశారా, లేక దెయ్యానికి శక్తినిచ్చారా అనేది ఎవరికీ తెలియదు. ఆలయాన్ని కట్టించిన రామయ్య ఊరికి మంచి చేశాడా లేదా అందరికీ సమస్యలు సృష్టించారా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ యానిమేషన్ కథలు కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.